Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం డయాక్సిజన్ గురించి. ఓకే, ఈ డయాక్సిజన్ యొక్క ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ యూజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రిపరేషన్ మెథడ్స్ చూద్దాం. ఓకే, డయాక్సిజన్ కెన్ బి అబ్టైన్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ బై ద ఫాలోయింగ్ వేస్. ఓకే, మనకి ల్యాబొరేటరీలో ఆక్సిజన్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఇక్కడ మెథడ్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ చూద్దాం. బై హీటింగ్ ఆక్సిజన్ కంటైనింగ్ సాల్ట్స్ సచ్ యాజ్ క్లోరేట్స్, నైట్రేట్స్ అండ్ పర్మాంగనేట్స్. ఫస్ట్ మెథడ్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఆక్సిజన్ కంటైనింగ్ సాల్ట్స్ లైక్ క్లోరేట్స్ని కానివ్వండి, అలాగే నైట్రేట్స్ని, అలాగే పర్మాంగనేట్స్ని కూడా మనం హీట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఆక్సిజన్ని పొందవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, పొటాషియం క్లోరేట్. వెన్ పొటాషియం క్లోరేట్ హీటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ సమక్షంలో మనం పొటాషియం క్లోరేట్ని కనుక హీట్ చేస్తే మనకి ఆక్సిజన్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. ఇదొక మెథడ్. మనం సెకండ్ మెథడ్లో చూద్దాం. బై ద థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ ద ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ లో ఇన్ ద ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అండ్ హయ్యర్ ఆక్సైడ్స్ ఆఫ్ సమ్ మెటల్స్. ఓకే, ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో మనకి లో పొజిషన్లో ఉండేటువంటి మెటల్ ఆక్సైడ్స్ని, అలాగే మనకి సమ్ హయ్యర్ ఆక్సైడ్స్ని కూడా మనం థర్మల్ డికంపోజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు ఫ్రెండ్స్, మనం ఆక్సిజన్ని పొందవచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మనకి సిల్వర్ ఆక్సైడ్ ఉంది. సిల్వర్ ఆక్సైడ్ని హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అలాగే మెర్క్యూరిక్ ఆక్సైడ్ కూడా ఉంది. దీన్ని కూడా హీట్ చేస్తే మనకి ఆక్సిజన్ వస్తుంది. అలాగే హయ్యర్ ఆక్సైడ్స్, ఓకే, ఇక్కడ లెడ్ ఆక్సైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లెడ్ ఆక్సైడ్స్ని కూడా మనం హీట్ చేసినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అలాగే థర్డ్ మెథడ్ చూద్దాం. థర్డ్ మెథడ్ ఏంటంటే, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ రెడీలీ డికంపోజ్డ్ ఇంటూ వాటర్ అండ్ డయాక్సిజన్ బై catalysts సచ్ యాజ్ ఫైన్లీ డివైడెడ్ మెటల్స్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్. ఓకే ఫ్రెండ్స్, మనము హైడ్రోజన్ పెరాక్సైడ్ని డీకంపోజ్ చేయడం ద్వారా మనకి ఆక్సిజన్తో పాటు వాటర్ కూడా వస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ మనం దీన్ని డీకంపోజ్ చేయడం కోసం ఫైన్లీ డివైడెడ్ మెటల్స్ కానివ్వండి, లేదా మ్యాంగనీస్ డయాక్సైడ్ సమక్షంలో కానీ మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ని డీకంపోజ్ చేయొచ్చు అనమాట. అలాగే మనం ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమర్షియల్గా ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే, ఆన్ లార్జ్ స్కేల్ ఇట్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ వాటర్ ఆర్ ఎయిర్. ఓకే, లార్జ్ స్కేల్ అంటే ఇది కమర్షియల్ అనమాట. లార్జ్ స్కేల్లో మనం ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే, ఓకే, వాటర్ నుండి కానివ్వండి, ఎయిర్ నుంచి కానీ ప్రొడ్యూస్ చేయొచ్చు. మరి వాటర్ నుంచి అయితే ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే ఎలక్ట్రాలిసిస్ చేస్తామన్నమాట. అదే మనకి ఎయిర్ నుంచి అంటే ఫస్ట్ లిక్విఫై చేస్తాం, తర్వాత ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తాం. చూద్దాం ఫ్రెండ్స్. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ లీడ్స్ టు ద రిలీజ్ ఆఫ్ హైడ్రోజన్ ఎట్ క్యాథోడ్ అండ్ ఆక్సిజన్ ఎట్ యానోడ్. ఓకే, మనకి ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు మనకి ఏంటంటే వాటర్ ఎలా మనకి డిసోసియేట్ అవుతుందంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ లాగా మనకి డిసోసియేట్ అవుతుంది. ఇక్కడ మనకి వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి హైడ్రోజన్ క్యాథోడ్ దగ్గర వస్తుంది,
ఆక్సిజన్ యానోడ్ దగ్గర వస్తుందన్నమాట. రైట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండస్ట్రియల్లీ డయాక్సిజన్ is obtained from air by first removing carbon dioxide and water vapor, and then the remaining gases are liquefied and fractionally distilled to give dioxygen, dinitrogen and dioxygen. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇండస్ట్రియల్ మెథడ్స్ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎయిర్లోంచి CO2ని అలాగే మనం ఇంకా వాటర్ వేపర్స్ని అంటే మాయిశ్చర్ని తీసేసి ఇంకా మిగిలిన గ్యాసెస్ని ఏం చేస్తారు ఫ్రెండ్స్, లిక్విఫై చేస్తారనమాట. ఇలా లిక్విఫై చేసి తర్వాత ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసినప్పుడు మనకి ఆక్సిజన్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఇక్కడ ఆక్సిజన్తో పాటు మనకి డైనైట్రోజన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. డయాక్సిజన్ ఈజ్ ఏ కలర్లెస్ అండ్ ఓడర్లెస్ గ్యాస్. ఇట్స్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్ ఈజ్ to the extent of 3.08 centimeter cube in 100 centimeter cube water at 293 Kelvin, which is just sufficient for the vital support of marine and aquatic life. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు ఆక్సిజన్ ఏంటి, ఇది ఒక కలర్లెస్ గ్యాస్ అంటే ఎలాంటి కలర్ లేదనమాట. అలాగే ఓడర్లెస్ గ్యాస్ అంటే స్మెల్ కూడా లేదనమాట. స్మెల్ లేదు, కలర్ లేనటువంటి గ్యాస్. అలాగే ఇది ఏంటంటే వాటర్లో చాలా తక్కువగా సాల్యుబుల్ అవుతుంది. ఓకే, ఇది మనకి వాటర్లో ఉండేటువంటి ఫిషెస్ కానివ్వండి, ఆక్వాటిక్ యానిమల్స్ కానివ్వండి, ఆక్వాటిక్ లైఫ్కి సరిపోయేంత అమౌంట్లో మాత్రమే ఇది వాటర్లో సాల్యుబుల్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ లిక్విఫైస్ ఎట్ 90 Kelvin అండ్ ఫ్రీజెస్ ఎట్ 55 Kelvin. ఓకే, దీని యొక్క మెల్టింగ్ పాయింట్ 90 Kelvin, అలాగే ఫ్రీజింగ్ పాయింట్ ఏంటంటే 55 Kelvin ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూడండి అంతే. ఆక్సిజన్ ఆటమ్ హ్యాజ్ 3 స్టేబుల్ ఐసోటోప్స్ O16, 17 అండ్ 18. ఓకే, మనకి ఏంటంటే ఆక్సిజన్ మనకి 3 ఐసోటోప్స్ ఫామ్లలో అవైలబుల్ ఉందన్నమాట. ఉంది. మనం గ్రూప్ 15లో కూడా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఐసోటోప్స్ అంటే ఏంటంటే మనకి సేమ్ అటామిక్ నెంబర్, ఓకే, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఆక్సిజన్ కూడా త్రీ స్టేబుల్ ఐసోటోప్స్ ఫామ్లలో లభిస్తుంది. అదేంటంటే ఆక్సిజన్ 16, అలాగే ఆక్సిజన్ 17, అలాగే ఆక్సిజన్ 18 అనమాట. వీటి యొక్క అటామిక్ నెంబర్స్ సేమ్, సేమ్స్ కానీ మాస్ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వీటిని ఐసోటోప్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి molecular oxygen O2 is unique in being paramagnetic in spite of having even number of electrons. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఆక్సిజన్ మాలిక్యూల్లో మనకి 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే మనకి డయామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. కానీ మనకి ఆక్సిజన్ ఏంటి, పారామాగ్నెటిక్ మాలిక్యూల్ అనమాట. ఆక్సిజన్ ఏంటి మనకి ఇది పారామాగ్నెటిక్ మాలిక్యూల్. ఓకే, దీనికి ఆన్సర్ మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఫ్రెండ్స్, మనకి కెమికల్ బాండింగ్ చాప్టర్లో. ఓకే, ఏంటంటే మనకి వీటిల్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో చూసినప్పుడు మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. అందుకోసం ఏంటిది మనకి పారామాగ్నెటిక్ మాలిక్యూల్. ఓకే, పారామాగ్నెటిక్ బిహేవియర్ని చూపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. Dioxygen directly react with nearly all metals and non-metals except some metals. Example, okay, gold and platinum and some noble gases. ఏంటి మనకి డయాక్సిజన్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్స్ తోటి అలాగే నాన్ మెటల్స్తో కూడా రియాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ ఎక్సెప్షన్స్ ఏంటి మనకి నోబెల్ మెటల్స్ అలాగే నోబెల్ గ్యాసెస్. ఈ నోబెల్ మెటల్స్లో ఏంటంటే మనకి ముఖ్యంగా గోల్డ్ అండ్ ప్లాటినం తోటి ఇది రియాక్ట్ అవ్వదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇట్స్ కాంబినేషన్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఈజ్ ఆఫన్లీ స్ట్రాంగ్ ఎగ్జోథర్మిక్ విచ్ హెల్ప్స్ ఇన్ సస్టైనింగ్ ద రియాక్షన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకు ఆక్సిజన్ వేరే మెటల్స్ తోటి లేదా వేరే ఎలిమెంట్స్ తోటి జరిగేటువంటి రియాక్షన్స్ ఏంటంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అనమాట. ఎగ్జోథర్మిక్
రియాక్షన్స్. అంటే మనకి డెల్టా హెచ్ ఏంటి, నెగిటివ్ ఉంటుంది అనమాట. డెల్టా హెచ్ నెగిటివ్ ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్లలో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ రియాక్షన్స్ జరగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. హవెవర్ టు ఇనిషియేట్ ద రియాక్షన్ some external heating is required as bond dissociation enthalpy of oxygen double bond is high. Okay, it is about 493.4 kilojoules per mole. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జరిగేటువంటి రియాక్షన్ ఏంటంటే మనకి ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. కాకపోతే ఏంటంటే మనకి ఆక్సిజన్ డబుల్ బాండ్ని బ్రేక్ చేయడానికి మనం ఇనిషియల్గా కొంత ఎనర్జీని సప్లై చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఆక్సిజన్ డబుల్ బాండ్ యొక్క బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎంత ఫ్రెండ్స్, మనకి అది 493.4 కిలోజౌల్స్ పర్ మోల్. ఓకే, ఇక్కడ కొన్ని రియాక్షన్స్ ఇచ్చారు ఆక్సిజన్ సంబంధించి, చూద్దాం ఫ్రెండ్స్. అవి ఏంటంటే సమ్ ఆఫ్ ద రియాక్షన్స్ ఆఫ్ డయాక్సిజన్ విత్ నాన్ మెటల్స్ అండ్ అదర్ కాంపౌండ్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చారనమాట. రైట్, ఏంటి కాల్షియం తోటి ఆక్సిజన్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అలాగే అల్యూమినియంతో రియాక్ట్ అయినప్పుడు అల్యూమినియం ట్రైఆక్సైడ్, ఫాస్ఫరస్తో రియాక్ట్ అయినప్పుడు ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, జింక్ సల్ఫైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి జింక్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. అలాగే మనకి ఇక్కడ జస్ట్ ఇది కంబషన్ రియాక్షన్ టైప్ అనమాట. మీథేన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అంటే ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఏంటంటే వీటన్నిటికీ ఆక్సిజన్ యాడ్ అవుతుంది. అలాగే మనకి కరస్పాండింగ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట. కరస్పాండింగ్ ఆక్సైడ్స్ చూడండి ఒకసారి, కాల్షియం నుంచి కాల్షియం ఆక్సైడ్, అల్యూమినియం నుంచి అల్యూమినియం ఆక్సైడ్, ఫాస్ఫరస్ నుంచి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, కార్బన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ ఇంకా కొన్ని రియాక్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, చూద్దామని. సమ్ కాంపౌండ్స్ ఆర్ catalytically ఆక్సిడైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సల్ఫర్ డైఆక్సైడ్ని ఆక్సిడైజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం వెనేడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ని యూజ్ చేస్తున్నాం. అలాగే హెచ్సిఎల్ని కూడా మనం ఆక్సిడైజ్ చేయొచ్చు. ఇక్కడ మనం క్యూప్రిక్ క్లోరైడ్ క్యాటలిస్ట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఈ క్యాటలిస్ట్ని యూజ్ చేసి మనం catalyticalగా కూడా సల్ఫర్ డైఆక్సైడ్ని ఆక్సిడైజ్ చేసి, సల్ఫర్ ట్రైఆక్సైడ్ని అలాగే హెచ్సిఎల్ని ఆక్సిడైజ్ చేసి క్లోరిన్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం యూజెస్ చూద్దాం. ఇన్ అడిషన్ టు ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ నార్మల్ రెస్పిరేషన్ అండ్ కంబషన్ ప్రాసెసెస్ ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆక్సిఎసిటిలిన్ వెల్డింగ్. ఓకే, మనకి తెలుసుగా ఫ్రెండ్స్, ఏంటి ఆక్సిజన్ లేకుండా రెస్పిరేషన్ కానీ కంబషన్ కానీ అటువంటి ప్రాసెస్ అనేటువంటివి జరగవు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఆక్సిఎసిటిలిన్ వెల్డింగ్లో యూజ్ చేస్తారు. ఆక్సిఎసిటిలిన్ ఏంటంటే ఆక్సిజన్కి అలాగే మనకి ఎసిటిలిన్ గ్యాస్ని రెండింటిని మిక్స్ చేసి మనం హై టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని వెల్డింగ్లో యూజ్ చేస్తాం. అలాగే ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెనీ మెటల్స్ పర్టికులర్లీ స్టీల్. ఓకే, స్టీల్ ఇండస్ట్రీలో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఆక్సిజన్ సిలిండర్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్, హై ఆల్టిట్యూడ్ ఫ్లయింగ్ అండ్ మౌంటైనరింగ్. మనకు తెలుసు హాస్పిటల్లో కూడా మనం ఆక్సిజన్ని యూజ్ చేస్తాం పేషెంట్స్కి. అలాగే వారు మౌంటైనరింగ్ చేసేటువంటి వాళ్ళు, అలాగే హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఆక్సిజన్ని క్యారీ చేస్తారు కదా, మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ ఏంటంటే ద కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్, ఎగ్జాంపుల్ హైడ్రోజైన్ ఇన్ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ ప్రొవైడ్స్ ట్రెమెండస్ ట్రస్ట్ ఇన్ రాకెట్స్. ఓకే, ఏంటంటే మనకి రాకెట్ సైన్స్లో కూడా మనకి ఏంటంటే హైడ్రోజన్ లాంటి ఫ్యూయల్స్ని బర్న్ చేయడం కోసం మనం లిక్విడ్ ఆక్సిజన్ని యూజ్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ డైరెక్ట్లీ. ఓకే, జింక్ ఇచ్చారు, టైటానియం ఇచ్చారు, ప్లాటినం ఇచ్చారు, అలాగే మనకి ఐరన్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ మనకి నోబెల్ మెటల్స్ తోటి రియాక్ట్ అవ్వదు. ఇక్కడ ఉన్నటువంటి నోబెల్ మెటల్ ఏంటంటే మనకి ప్లాటినం అనమాట. ప్లాటినంతో పాటు ఇది గోల్డ్తో కూడా రియాక్ట్ అవ్వదు, ఇందాకే మనం చూసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. ఇదేంటంటే ఇథిలిన్ని ఆక్సిడైజ్ చేస్తున్నారనమాట. ఒక కంబషన్ రియాక్షన్ అనమాట ఇది.
అయితే ఏంటంటే మన కంబషన్ రియాక్షన్లో వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి ఫ్రెండ్స్, ఓకే, కార్బన్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్లో రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్లో రిలీజ్ అవుతుంది. అలాగే మనకి హైడ్రోజన్ ఏ ఫామ్లో రిలీజ్ అవుతుందంటే వాటర్ ఫామ్లో రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్ రియాక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్యాలెన్స్ చూద్దాం. బ్యాలెన్సింగ్. ఓకే, కార్బన్ బ్యాలెన్స్ అయిపోయింది, అలాగే హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయాయి. ఆక్సిజన్ బ్యాలెన్స్ కాలేదు. ఓకే, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్, మొత్తం 6 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే 3O2 రాసేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటి మనకి మొత్తం కంప్లీట్ రియాక్షన్. నేను ఒకసారి రాస్తాను. ఇక్కడ చూడండి ఏంటంటే C2H4 + 3O2 gives rise to 2CO2 + 2H2O. ఇది ఏంటంటే మనకి కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటి, అల్యూమినియం తోటి రియాక్ట్ అవుతున్నాం. అల్యూమినియంతో రియాక్ట్ అయినప్పుడు మనకి తెలుసుగా ఫ్రెండ్స్, ఇది కరస్పాండింగ్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తుంది అనమాట. 2Al2O3. దట్స్ ఇట్. ఇదేంటి మనకి అల్యూమినియంతో ప్రోడక్ట్ అనమాట, ఆక్సిజన్ రియాక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్. అలాగే మనం సింపుల్ ఆక్సైడ్స్ కంటిన్యూ చేద్దాం. A binary compound of oxygen with another element is called oxide. Okay, ఎనీ ఎలిమెంట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినది అనుకోండి, ఎనీ ఎలిమెంట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్ని మనం ఏమంటున్నాం, ఆక్సైడ్ అంటున్నాం ఫ్రెండ్స్. ఆక్సైడ్ అంటే ఏంటంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఎనీ ఎలిమెంట్ ప్లస్ ఆక్సిజన్. ఇది ఒక బైనరీ కాంపౌండ్ అనమాట. అంటే 2 ఎలిమెంట్స్, ఒక ఎలిమెంట్ ఏదైనా ఎలిమెంట్ అదర్ దాన్ ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ అనమాట. ఈ 2 కలిసి మనకి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. అలాగే యాజ్ ఆల్రెడీ స్టేటెడ్, ఆక్సిజన్ రియాక్ట్స్ విత్ ద మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ టు ఫామ్ ఆక్సైడ్స్. మనకు తెలుసుగా ఫ్రెండ్స్, ఇప్పుడే చూసాం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్స్ తోటి, నాన్ మెటల్స్ తోటి, ఓకే, ఏంటి మనకి ఆక్సిజన్ కంబైన్ అయ్యి మనకి కరస్పాండింగ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇన్ మెనీ కేసెస్ 1 ఎలిమెంట్ ఫార్మ్స్ 2 or more ఆక్సైడ్స్. ఓకే, మనకి ఎలిమెంట్ ఒక సింగిల్ ఆక్సైడ్స్ని కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ని కూడా ఫామ్ చేస్తుంది అనమాట. ద ఆక్సైడ్స్ వ్యారీ వైడ్లీ ఇన్ దేర్ నేచర్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, మనకి ఫామ్ అయ్యేటువంటి ఆక్సైడ్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్ని అలాగే డిఫరెంట్ నేచర్ని కలిగి ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇందులో మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఎలా క్లాసిఫై చేశారో ఆక్సైడ్స్ని. ఆక్సైడ్స్ కెన్ బి సింపుల్. ఓకే, మెగ్నీషియం ఆక్సైడ్ Al2O3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అలాగే మిక్స్డ్, మనకి ఆక్సైడ్స్ సింపుల్ ఆక్సైడ్స్ ఉండొచ్చు అనమాట. అలాగే ఏంటంటే మిక్స్డ్ ఆక్సైడ్స్ ఉండొచ్చు. సింపుల్ ఆక్సైడ్స్ అలాగే మిక్స్డ్ ఆక్సైడ్స్ అని ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ సింపుల్ ఆక్సైడ్స్కి ఏంటి, మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మిక్స్డ్ ఆక్సైడ్కి ఏంటంటే లెడ్ ఆక్సైడ్ అలాగే ఐరన్ ఆక్సైడ్ ఇచ్చాడు అనమాట. సింపుల్ ఆక్సైడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఎసిడిక్, బేసిక్ ఆర్ ఆంఫోటెరిక్ క్యారెక్టర్. ఓకే, మనం మళ్ళీ సింపుల్ ఆక్సైడ్స్ని ఏం చేశారు ఫ్రెండ్స్, క్లాసిఫై చేశారనమాట. ఎసిడిక్, బేసిక్, ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని. ఓకే, వాటిని బిహేవియర్ని బేస్ చేసుకొని. An oxide that combines with water to give an acid is termed acidic oxide. ఓకే, మనకి ఏంటంటే ఎసిడిక్ ఆక్సైడ్ అంటే ఏంటి, ఓకే, ఒక ఆక్సైడ్ని, ఏదైనా ఒక ఆక్సైడ్ని మనం వాటర్తో కంబైన్ చేసినప్పుడు అది మనకి ఏంటంటే యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఒక ఆక్సైడ్ని వాటర్తో కంబైన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అది మనకి యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటున్నామంటే ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్, అదేంటంటే మనకి SO2 కంబైన్స్ విత్ H2O gives rise to H2SO3. ఓకే, ఇదేంటి మనకి సల్ఫర్ డయాక్సైడ్ వాటర్తో కంబైన్ అయినప్పుడు మనకి సల్ఫ్యూరస్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఏంటి ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి చూద్దాం. ఎలాంటి మెటల్స్ కానివ్వండి, ఓకే, ఎలాంటి ఎలిమెంట్స్
మనకి ఎసిడిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయో చూద్దాం. యాజ్ ఏ జనరల్ రూల్ ఓన్లీ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్, బట్ ఆక్సైడ్స్ ఆఫ్ సమ్ మెటల్స్ ఇన్ హై ఆక్సిడేషన్ state also have acidic character. Example Mn2O7, CrO3, V2O5. ఓకే, జనరల్గా ఏంటి ఫ్రెండ్స్ మనకి ఎసిడిక్ ఆక్సైడ్స్ ఎలా వస్తాయి? ఎసిడిక్ ఆక్సైడ్స్ ఎలా వస్తాయంటే నాన్ మెటల్స్తో ఆక్సిజన్ రియాక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి ఆక్సైడ్స్ ఏంటంటే ఎసిడిక్ ఆక్సైడ్స్. తెలుసుగా ఫ్రెండ్స్, ఎసిడిక్ ఆక్సైడ్ అంటే దీన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? యాసిడ్ వస్తుంది అనమాట. ఓకే, మరి ఎసిడిక్ ఆక్సైడ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే మనకి ఆక్సిజన్ నాన్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఎసిడిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే నాన్ మెటల్సే కాకుండా మనకి ఏదైనా ఒక మెటల్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో మనకి ఆక్సైడ్ని ఫామ్ చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే ఎసిడిక్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకే, మాంగనీస్ ఆక్సైడ్, అలాగే క్రోమిక్ ఆక్సైడ్, అలాగే వెనేడియం పెంటాక్సైడ్, ఇవన్నీ ఏంటి మనకి ఓకే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నాయి. ఇక్కడ మనకి మాంగనీస్ +7, ఓకే క్రోమియం +6, అలాగే వెనేడియం +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నాయన్నమాట. ఇలాంటి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో మనకి ఎసిడిక్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద ఆక్సైడ్స్ విచ్ గివ్ ఏ బేస్ విత్ వాటర్ ఆర్ నోన్ యాజ్ బేసిక్ ఆక్సైడ్స్. ఓకే, సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, బేరియం ఆక్సైడ్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఇక్కడ మనం రియాక్షన్ చూద్దాం కాల్షియం ఆక్సైడ్ తోటి. ఓకే, ఏంటంటే జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్, ఏదైనా మీరు ఒక ఆక్సైడ్ తీసుకోండి, వాటర్లో కనుక డిజాల్వ్ చేయండి. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మీకు కనుక బేస్ కనుక ప్రొడ్యూస్ అయిందంటే వాటిని మనము బేసిక్ ఆక్సైడ్స్ అంటున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ కంబైన్స్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూసెస్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాబట్టి మనం ఏమనొచ్చు, ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ ఒక బేసిక్ ఆక్సైడ్ అనమాట. అలాగే చూద్దాం, జనరల్గా మనకి బేసిక్ ఆక్సైడ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? ఇన్ జనరల్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇందాక చూస్తాం నాన్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు నాన్ మెటల్ ప్లస్ ఆక్సిజన్ మనకు ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎసిడిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి ఏదైనా ఒక మెటల్ మనకి ఆక్సిజన్తో కనుక రియాక్ట్ అయినప్పుడు మనకి బేసిక్ ఆక్సైడ్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే నాన్ మెటల్ ప్లస్ ఆక్సిజన్ ఎసిడిక్ ఆక్సైడ్, మెటల్ ప్లస్ ఆక్సిజన్ బేసిక్ ఆక్సైడ్ అనమాట. మనకి బేసిక్ ఆక్సైడ్ అంటే తెలుసుగా ఫ్రెండ్స్, బేసిక్ ఆక్సైడ్ని మీరు వాటర్లో కనుక యాడ్ చేస్తే మనకి బేసెస్ వస్తాయి. ఓకే, జనరల్గా ఏంటి మెటల్స్ బేసిక్ ఆక్సైడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం ఆక్సైడ్, అలాగే కాల్షియం ఆక్సైడ్. ఓకే, ఇవన్నీ ఏంటి మనకి బేసిక్ ఆక్సైడ్స్ అనమాట. బేసిక్ ఆక్సైడ్స్కి ఎగ్జాంపుల్స్. అలాగే మనకి ఇక్కడ చూద్దాం, సమ్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఎగ్జిబిట్ ఏ డ్యూయల్ బిహేవియర్. దే షో characteristics of both acidic as well as the basic oxides. Such oxides are known as amphoteric oxides, and they react with acids as well as the alkalis. For example, aluminum trioxide reacts with the acids as well as the alkalis. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి కొన్ని మెటల్ ఆక్సైడ్స్ ఏంటంటే ఈ మెటాలిక్ ఆక్సైడ్స్ మనకి బోత్ యాసిడ్స్తో రియాక్ట్ అవుతాయి, అలాగే బేసెస్తో కూడా రియాక్ట్ అవుతాయి. బేసెస్తో రియాక్ట్ అవుతాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటున్నామంటే ఓకే యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటున్నాం అనమాట. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ ఏంటి మనకి ఓకే యాసిడ్తో రియాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది వీటికి, అలాగే బేసిస్తో రియాక్ట్ అయ్యేటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. ఓకే రైట్, నెక్స్ట్ ఏంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ మనకి Al2O3 అల్యూమినియం ట్రయాక్సైడ్. ఓకే రైట్, ఇక్కడ ఈ రియాక్షన్స్ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. ఏంటి మనకి అల్యూమినియం ట్రయాక్సైడ్ HCl ఓకే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆక్వా కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అలాగే మనం అల్యూమినియం ట్రయాక్సైడ్ బేస్తో రియాక్ట్ అయ్యేటువంటి కెపాసిటీ కూడా ఉందని చెప్పాం కదా ఫ్రెండ్స్.
ఇది ఇక్కడ మళ్ళీ మనకి ఒక ఆక్వా కాంప్లెక్సే ఫామ్ అవుతుంది. ఓకే, ఈ రియాక్షన్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ there are some oxides which are neither acidic nor basic. Such oxides are known as the neutral oxides. Examples of neutral oxides are CO, NO and N2O. Okay, carbon monoxide, nitric oxide and nitrous oxide. Okay friends, ఇదేంటంటే కొన్ని మనకి యాసిడ్స్ తోటి రియాక్ట్ అవ్వవు. ఓకే, అంటే అవి యాసిడ్తో రియాక్ట్ అవ్వవు, బేస్తో రియాక్ట్ అవ్వవు. ఓకే, మనకి వాటర్తో కూడా రియాక్ట్ అవ్వవు అనమాట. ఇవేంటి, వీటికి ఎలాంటి ఎసిడిక్ నేచర్ కానీ బేసిక్ నేచర్ కానీ ఉండదు అనమాట. వీటిని మనం ఏమంటున్నాం, న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటున్నాం. ఈ న్యూట్రల్ ఆక్సైడ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో కూడా అడుగుతుంటారు. ఓకే, కార్బన్ మోనాక్సైడ్, ఓకే, అలాగే నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఈ 3 ఆక్సైడ్స్ మనకి న్యూట్రల్ ఆక్సైడ్స్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఓజోన్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఓజోన్ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఓజోన్ యొక్క ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ యూజెస్ అనమాట. చూద్దాం. ముందుగా ఓజోన్ ఈజ్ అన్ అలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఆక్సిజన్ కనుక తీసుకుంటే, ఆక్సిజన్ ఎలిమెంట్ కనుక తీసుకుంటే మనకి డయాక్సిజన్ అండ్ ఓజోన్, డయాక్సిజన్ అండ్ ఓజోన్ ఈ రెండు కూడా మనకి ఆక్సిజన్ యొక్క అలోట్రోప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ టూ రియాక్టివ్ టు రిమైన్ ఫర్ లాంగ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఎట్ సీ లెవెల్. ఓకే, ఏంటంటే ఓజోన్ జనరల్గా ఏంటంటే ఇది రియాక్టివ్ మాలిక్యూల్ అనమాట. ఇది వెరీ రియాక్టివ్ మాలిక్యూల్. ఓకే, అందుకోసం ఏంటంటే ఇది తొందరగా మనకి రియాక్ట్ అయిపోతుంది, మనకి అట్మాస్ఫియర్లో ఎక్కువసేపు ఉండదన్నమాట. ఓకే, ఎట్ ఏ హైట్ ఆఫ్ అబౌట్ 20 కిలోమీటర్స్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఓజోన్ ఎలా వస్తుందో చూద్దాం. ఓజోన్ ఎలా వస్తుందంటే మనకి 20 కిలోమీటర్స్ అబోలో, ఓకే, అట్మాస్ఫియర్లో మనకి 20 కిలోమీటర్స్ అబోలో మనకి ఏంటంటే ఓజోన్ ఫామ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే ఆక్సిజన్ నుంచి ఫామ్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ సన్లైట్ కావాలన్నమాట. ఓకే, సన్లైట్ ప్రజెన్స్లో మనకి ఏంటంటే ఆక్సిజన్ మనకి ఓజోన్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. చూద్దాం యూజ్ ఏంటి. దిస్ ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ ద ఎర్త్ సర్ఫేస్ ఫ్రమ్ అన్ ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి సన్ దగ్గర నుంచి వచ్చేటువంటి, ఓకే, మనకి సూర్యుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ ఎక్స్ట్రా యూవీ లైట్ని మనకి ఏంటంటే మన భూమి మీద పడకుండా ఇది కట్ చేస్తుంది అనమాట. ఓకే, మనకి తెలిసిన విషయం ఇది. నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రిపరేషన్లో ఏంటంటే మనకి వెన్ స్లో డ్రై స్ట్రీమ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కన్వర్షన్ ఆఫ్ ఆక్సిజన్ టు ఓజోన్ అక్కర్స్. ఏంటంటే మనకి డ్రై ఆక్సిజన్ని మనం ఏం చేయాలంటే స్లోగా సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ నుంచి పంపిస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మనకి ఏంటంటే డ్రై ఓటుని స్లోగా మనం సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ నుంచి కనుక పంపించినప్పుడు మనకి ఆక్సిజన్ ఓజోన్గా కన్వర్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ 10% మాత్రమే కన్వర్ట్ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్. 3O2 కన్వర్ట్స్ ఇంటూ 2O3. డెల్టా హెచ్ ఇక్కడ ఏంటంటే మనకి పాజిటివ్ అనమాట. ఓకే, అంటే ఇదేంటి, ఎండోథర్మిక్ రియాక్షన్. అంటే మనకి ఆక్సిజన్ ఓజోన్గా కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఎండోథర్మిక్ ప్రాసెస్. అలాగే ఇక్కడ మనకి ఎంత ఎనర్జీ అవసరం ఉందంటే మనకి 142 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ అవసరం అనమాట. ఎండోథర్మిక్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ ఫ్రమ్ ఆక్సిజన్ ఈజ్ అన్ ఎండోథర్మిక్ ప్రాసెస్, ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ ఏ సైలెంట్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అండ్ ఇట్స్ ప్రిపరేషన్ టు ప్రివెంట్ ఇట్స్ డీకంపోజిషన్. ఓకే, ఏంటంటే మనం సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఎందుకు వాడతామంటే, ఓకే, ఇది ఎండోథర్మిక్ రియాక్షన్ కాబట్టి ఏంటంటే మనం సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ని యూజ్ చేయడం ద్వారా ఇది మళ్ళీ ఫామ్ అయినటువంటి ఓజోన్ డీకంపోజ్ అవ్వకుండా చూడడం కోసం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, ఇఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఓజోన్ గ్రేటర్ దాన్ 10% ఆర్ రిక్వైర్డ్. ఓకే, మనకి మామూలుగా జనరల్గా రియాక్షన్ జరిగినప్పుడు 10% మాత్రమే కన్వర్ట్ అవుతుందని చెప్పాం కదా ఫ్రెండ్స్. దీన్నే మనం ఏమంటారంటే
ఇలా కన్వర్ట్ అయిన దాన్ని ఓజోనైజ్డ్ ఆక్సిజన్ అంటారు యాక్చువల్గా. రైట్. అయితే ఏంటంటే మనకి 10% కంటే ఎక్కువగా అవసరం వచ్చినప్పుడు ఏ బ్యాటరీ ఆఫ్ ఓజోనైజర్స్ కెన్ బి యూజ్డ్ అండ్ ప్యూర్ ఓజోన్ కెన్ బి కండెన్స్డ్ ఇన్ ఏ వెజిల్ సరౌండెడ్ బై లిక్విడ్ ఆక్సిజన్. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఓజోనైజర్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఓజోనైజర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే 10% కంటే ఎక్కువ కూడా మనం ఓజోన్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. రైట్. అలాగే మనకి ఏంటంటే ఓజోన్ ఎలా కండెన్స్ చేయొచ్చు అంటే మనం లిక్విడ్ ఆక్సిజన్ని యూజ్ చేసి మనం ప్యూర్ అండ్ హై అమౌంట్లో మనం ఓజోన్ని పొందవచ్చు అనమాట. అలాగే ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు ప్యూర్ ఓజోన్ ఈజ్ ఏ పేల్ బ్లూ గ్యాస్, డార్క్ బ్లూ లిక్విడ్ అండ్ వయలెట్ బ్లాక్ సాలిడ్. ఓకే, మనకి గ్యాస్ అయితే ఇదేంటి మనకి పేల్ బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే లిక్విడ్కి వచ్చినప్పుడు డార్క్ బ్లూ. అలాగే మనకి సాలిడ్ ఫామ్లో కనుక తీసుకుంటే ఇది వయలెట్ బ్లాక్. ఓకే, ఓజోన్ మనకి డిఫరెంట్ ఫిజికల్ ఫామ్లో గ్యాస్ అయితే పేల్ బ్లూ కలర్లో ఉంటుంది, లిక్విడ్ అయితే డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది, అలాగే సాలిడ్ అయితే వైలెట్ బ్లాక్ సాలిడ్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఓజోన్ హ్యాస్ ఏ క్యారెక్టరిస్టిక్ స్మెల్ అండ్ ఇన్ స్మాల్ కాన్సన్ట్రేషన్ ఇట్ ఈస్ హార్మ్లెస్. హౌఎవర్ if the concentration rises above about 100 parts per million, 100 ppm, breathing becomes uncomfortable resulting in headache and nausea. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఓజోన్కి ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుందన్నమాట. ఓకే, ఒక స్పెషల్ స్మెల్ ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఇది స్మాల్ అమౌంట్స్లో కనుక ఉన్నప్పుడు, ఓకే, మనం స్మాల్ అమౌంట్స్లో ఇన్హేల్ చేసినప్పుడు మనకి ఇది హార్మ్లెస్ అనమాట, పెద్దగా మనకేం ఎఫెక్ట్ అనిపించదు. కానీ ఓకే, ఓజోన్ కాన్సన్ట్రేషన్ కనుక 100 ppm దాటిందంటే, 100 parts per million కనుక దాటిందంటే మనకి మెల్లగా హెడేక్, బ్రీతింగ్లో అన్కంఫర్ట్ ఉంటుంది మనకి. అలాగే మనకి హెడేక్ స్టార్ట్ అవుతుంది, అలాగే నాజియా, వామిటింగ్ సెన్సేషన్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఓజోన్ ఈజ్ థర్మోడైనమికల్లీ అన్స్టేబుల్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ సిన్స్ ఇట్స్ డీకంపోజిషన్ ఇంటూ ఆక్సిజన్ రిజల్ట్స్ ఇన్ ద లిబరేషన్ ఆఫ్ హీట్. డెల్టా హెచ్ ఈజ్ నెగటివ్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ ఎంట్రోపీ. డెల్టా ఎస్ ఈజ్ పాజిటివ్. These two effects reinforce each other, resulting in a large negative Gibbs energy change delta G for its conversion into oxygen. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓజోన్ ఏంటి మనకి థర్మోడైనమికల్లీ అన్స్టేబుల్ మాలిక్యూల్. ఓకే, థర్మోడైనమికల్లీ అన్స్టేబుల్ మాలిక్యూల్. మనం ఆక్సిజన్తో కంపేర్ చేసినప్పుడు ఓజోను అన్స్టేబుల్ మాలిక్యూల్ అనమాట. ఏంటి మనకి ఓజోను తొందరగా మనకి ఏంటంటే ఆక్సిజన్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓజోన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఆక్సిజన్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఓజోన్ ఆక్సిజన్గా కన్వర్ట్ అయ్యేటువంటి రియాక్షన్ ఏంటంటే ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే ఇక్కడ వాల్యూ ఎంత? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అనమాట. డెల్టా హెచ్ నెగిటివ్. అలాగే ఓజోన్ ఆక్సిజన్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి ఏంటి, ఎంట్రోపీ పెరుగుతుంది అనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి 2 moles ఆఫ్ ఓజోన్ గివ్స్ 3 moles ఆఫ్ ఆక్సిజన్. 2 moles ఆఫ్ ఓజోన్ గివ్స్ 3 moles ఆఫ్ ఆక్సిజన్. అంటే ఏంటంటే మనకి ప్రోడక్ట్స్లో ఏంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే డెల్టా ఎస్ ఏంటి, పాజిటివ్. ఓకే, మనకి ఈ రెండు కలిపి మనకి తెలుసుగా ఫ్రెండ్స్, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, ఓకే, డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. అయితే ఏంటంటే మనకి ఈ రెండు కూడా కలిపి మనకి ఏంటంటే రిజల్ట్లో మనకి హై డెల్టా జీ వాల్యూ ఏంటంటే మనకి హై నెగిటివ్ వాల్యూ వస్తుందన్నమాట. ఓకే, మనకి డెల్టా జీ ఎప్పుడైతే నెగిటివ్ ఉంటుందో అప్పుడు ఏంటి మనకి రియాక్షన్, స్పాంటేనియస్ రియాక్షన్ అనమాట. ఓకే, అది స్పాంటేనియస్ రియాక్షన్. కాబట్టి మనకి ఓజోన్ అనేటువంటిది ఓజోన్ ఆక్సిజన్గా కన్వర్ట్ అయ్యేటువంటి రియాక్షన్ ఏంటి, థర్మోడైనమికల్లీ ఫేవరబుల్ రియాక్షన్ అనమాట ఇది. ఓకే, డెల్టా హెచ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అలాగే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. మనకి టోటల్గా ఏంటంటే
కంబైన్లీ మనకి ఏమవుతుంది డెల్టా జీ గిబ్స్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ మనకి టోటల్ నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రియల్లీ సర్ప్రైజింగ్ therefore high concentration of ozone can be dangerously explosive. ఓకే, మనకి ఏంటంటే ఇది అన్స్టేబుల్ మాలిక్యూల్ కాబట్టి మనం హై కాన్సన్ట్రేషన్స్లో కనుక ఓజోన్ని కనుక స్టోర్ చేస్తే మనకి అది ఎక్స్ప్లోజన్ జరిగే ఛాయిస్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ డ్యూ టు ద ఈజ్ విత్ విచ్ ఇట్ లిబరేట్స్ atoms of nascent oxygen. Okay, it acts as a powerful oxidizing agent. For example, it oxidizes lead sulfide to lead sulfate and iodide ions to iodine. ఓకే, మనకి తెలుసుగా ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఓజోన్ డికంపోజ్ అయినప్పుడు మనకి ఏం లిబరేట్ చేస్తుందంటే ఇది మనకి ఆక్సిజన్ యాటమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఎలా డికంపోజ్ అవుతుంది? O3 డికంపోజెస్ టు O2 ప్లస్ O ఏంటిది మనకి ఇక్కడ ఆక్సిజన్ యాటమ్, దీన్ని మనం ఏమంటామంటే నేసెంట్ ఆక్సిజన్ అంటున్నాం. ఈ నేసెంట్ ఆక్సిజన్ వల్ల ఏంటంటే మనకి ఈ నేసెంట్ ఆక్సిజన్ని రిలీజ్ చేయడం వల్ల ఇది ఒక పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి చూద్దాం. lead sulfide combines with ozone and forms lead sulfate. When iodide ions combines with ozone or reacts with ozone and it liberates iodine. Okay, next when ozone reacts with an excess of potassium iodide solution buffered with borate buffer, iodine is liberated which can be titrated against a standard solution of sodium thiosulfate. This is a quantitative method for estimating O3 gas, ozone gas. Okay friends, ఏంటంటే మనకి పొటాషియం అయోడైడ్ తోటి ఆక్సిజన్ కనుక రియాక్ట్ అయిందనుకోండి, పొటాషియం అయోడైడ్ తోటి ఆక్సిజన్ కనుక రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే అయోడిన్ లిబరేట్ అవుతుంది. అయోడిన్ లిబరేట్ అయినప్పుడు ఈ లిబరేట్ అయినటువంటి అయోడైన్ని మనం సోడియం థయోసల్ఫేట్తో రియాక్ట్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఓజోన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఇదేంటి క్వాంటిటేటివ్ మెథడ్ అనమాట, క్వాంటిటేటివ్ మెథడ్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ ఓజోన్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. Experiments have shown that nitrogen oxides, particularly nitrogen monoxide, combine very rapidly with the ozone, and there's the possibility that nitrogen oxides emitted from the exhaust systems of supersonic jet aeroplanes might be slowly depleting the concentration of ozone layer in the upper atmosphere. ఓకే, ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఓజోన్ లేయర్ ఎలా డిప్లీట్ అవుతుంది అనేటువంటిది ఇచ్చారనమాట. మనకి సూపర్సోనిక్ జెట్ ఏరోప్లేన్స్ నుంచి వచ్చేటువంటి వీటి ఎగ్జాస్ట్ నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా మనకి నైట్రిక్ ఆక్సైడ్ ఆర్ నైట్రోజన్ మోనాక్సైడ్, ఇదేంటంటే మనకి ఓజోన్ తోటి కంబైన్ అవుతుంది. ఓజోన్తో కంబైన్ అయ్యి మనకి ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రియాక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, నైట్రోజన్ మోనాక్సైడ్ కంబైన్స్ విత్ ఓజోన్ అండ్ ఇట్ ఫార్మ్స్ నైట్రోజన్ డయాక్సైడ్ అలాంగ్ విత్ ఆక్సిజన్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మెల్లమెల్లగా మనకి ఓజోన్ లేయర్ అనేటువంటిది డిప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అనదర్ థ్రెట్ to this ozone layer is probably posed by the use of freons which are used in aerosol sprays and refrigerant. అయితే ఏంటంటే మనకి ఏరోసాల్ స్ప్రేస్లో యూజ్ చేసేటువంటి అలాగే రిఫ్రిజిరెంట్స్గా యూజ్ చేసేటువంటి ఫ్రియాన్స్. ఓకే, మనకు తెలుసుగా ఫ్రెండ్స్, ఫ్లోరో కార్బన్స్ని మనం ఫ్రియాన్స్ అంటారు. ఈ ఫ్రియాన్స్ వల్ల కూడా ఏంటంటే మనకి ఓజోన్ లేయర్ అనేటువంటిది డిప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఇచ్చారు. ద టూ ఆక్సిజన్ బాండ్ లెంత్స్ ఇన్ ద ఓజోన్ మాలిక్యూల్ ఆర్ ఐడెంటికల్. ఇట్ ఈస్ అబౌట్ 128 picometers and the molecule is angular as expected with a bond angle of about 117 degrees. It is the resonance hybrid of two main forms. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇక్కడ ఓజోన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి
ఇది ఒక యాంగులర్ మాలిక్యూల్. ఓకే, యాంగులర్ మాలిక్యూల్. ఇక్కడ మనకి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 117 degrees ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ ఒక సింగిల్ బాండ్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి డబుల్ బాండ్ కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు బాండ్ లెంత్లు డిఫరెంట్ కాదనమాట. మనం ఓజోన్ మాలిక్యూల్లో చూసినప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు ఆక్సిజన్ మధ్యలో ఉండేటువంటి బాండ్ డిస్టెన్స్ సేమ్. అది ఎంత అంటే మనకి 128 పికోమీటర్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రెండు ఆక్సిజన్ల మధ్యలో ఇక్కడ డబుల్ బాండ్ కనిపిస్తుందని తక్కువ బాండ్ లెంత్, సింగిల్ బాండ్కి ఎక్కువ బాండ్ లెంత్ ఉండదు, రెండు ఈక్వల్ బాండ్ లెంత్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి మాలిక్యూల్లో చూసినప్పుడు అయితే ఏంటంటే మనకి అన్ని ఆక్సిజన్ ఐటమ్స్కి ఆక్టేట్ కంప్లీట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, అలాగే మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ మనం ఏంటంటే ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ చూడొచ్చు అనమాట. ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా మనం చూడొచ్చు. ఇదేంటంటే ఓజోన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ చూసినప్పుడు యూజెస్ చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ జర్మిసైడ్, డిజిన్ఫెక్టెంట్ ఫర్ స్టెరిలైజింగ్ వాటర్. ఓకే, మనకి ఇది జర్మిసైడ్గా యూజ్ చేస్తాం, డిజిన్ఫెక్టెంట్గా యూజ్ చేస్తాం, అలాగే మనం వాటర్ని స్టెరిలైజ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద బ్లీచింగ్ ఆఫ్ ఆయిల్స్, ఐవరీ, ఫ్లోర్, స్టార్చ్ ఎక్సెట్రా. ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్. ఓకే, మనకి ఇది ఏంటంటే బ్లీచింగ్ ఏజెంట్గా, ఓకే, ఆయిల్స్ని, ఫ్లోర్స్ని, స్టార్చ్ని వీటన్నిటిని మనం బ్లీచ్ చేయడం కోసం, ఓకే, డీకలరైజ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తాం. అలాగే ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ పొటాషియం పర్మాంగనేట్ మ్యానుఫ్యాక్చర్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. అంటే వై డస్ ఓజోన్ యాక్ట్ యాజ్ ఏ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఎలా యాక్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం ఓజోన్ అనేటువంటిది అన్స్టేబుల్ మాలిక్యూల్. అలాగే మనం దీని యొక్క డికంపోజిషన్ చూసినప్పుడు, ఓకే, ఇది ఎలా డికంపోజ్ అవుతుంది లేదా ఎలా డిసోసియేట్ అవుతుందంటే ఇది ఆక్సిజన్, అలాగే ఆక్సిజన్ యాటమ్గా, ఇది ఏంటంటే డైఆక్సిజన్, ఇది ఆక్సిజన్ యాటమ్. ఈ ఆక్సిజన్ యాటమ్స్ని మనం ఏమంటున్నాం, నేసెంట్ ఆక్సిజన్ అంటున్నాం అనమాట. ఇది రిలీజ్ చేసేటువంటి నేసెంట్ ఆక్సిజన్ వేరే ఎలిమెంట్స్తో కానీ వేరే కాంపౌండ్స్తో కానీ కంబైన్ అయ్యి మనకి వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఏంటంటే ఇది రిలీజ్ చేసేటువంటి నేసెంట్ ఆక్సిజనే వల్ల ఇది మనకి ఒక పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. హౌ ఈజ్ ఓజోన్ ఎస్టిమేటెడ్ క్వాంటిటేటివ్లీ. ఓకే, మనకి ఓజోన్ని క్వాంటిటేటివ్గా ఎలా ఎస్టిమేట్ చేస్తారన్నారు. ఓకే, ఇందాకే చూసాం కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎలా దీని క్వాంటిటేటివ్ మెథడ్ ఏంటి ఎస్టిమేషన్ కంటే, వెన్ ఓజోన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ బఫర్డ్ విత్ బోరేట్ బఫర్. ఓకే, iodine is liberated which can be titrated against a standard solution of potassium thiosulfate. This is a quantitative method for estimating O3 gas. ఓకే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఓకే ఓజోన్ ప్లస్ మనకి ఎక్సెసివ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ అయోడిన్ లిబరేట్ అవుతుంది. లిబరేట్ అయినటువంటి అయోడిన్ని మనం సోడియం థయోసల్ఫేట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే అయోడిన్ ఎంత లిబరేట్ అయిందో కనుక్కోవచ్చు. దాని నుంచి మనం ఓజోన్ కూడా ఎంత కన్జ్యూమ్ అయిందో కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. ఇదేంటి మనకి ఓజోన్ని క్వాంటిటేటివ్గా ఎలా ఎస్టిమేట్ చేయొచ్చు అనడానికి రియాక్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.